శుకబ్రహ్మలో అలా వచ్చింది. అందుకే కారణజన్ముడై వచ్చాడు, భాగవత ప్రవచనానికి వచ్చాడు. అందుకే వాగ్గేయకారులు ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకి ఆ ఈశ్వర దర్శనం, ఆ ఈశ్వర భావన అలా కలుగుతుంది. అప్పుడు వాళ్ళ గుండెల్లో నిండిపోతుంది ఆ భగవద్భావన. నిండిపోయిన నాడు ఆ కీర్తన వస్తుంది. కొన్ని కొన్ని విచిత్రంగా ఉంటాయి. నమచ్చోరాయ చ శిష్ప్యాయ చ భేన్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ అంటారు శివుడి గురించి రుద్రంలో. అలా అన్నమాచార్యుల వారు గులుదిరిగిన దొంగ గూ 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 వీడు గుడిలోనే దాగేనే గూ 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 అంటాడు. ఏమి సంకీర్తన, ఏమి పారవస్యం! ఎవరు దొంగ? అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. నాకు తెలియకుండా అన్నీ చేసేవాడు దొంగ. నేను నిద్రపోతుంటే వచ్చిన గడియారం పట్టుకుపోతే దొంగ. మరి నేను నిద్రపోతుండగా వచ్చి నా గుండె కొట్టిస్తున్నవాడు వాడు దొంగే. నాకు తెలియకుండా నా గుండె కొట్టిస్తున్నాడా లేదా? నేను తిన్న జీర్ణం చేస్తున్నాడా లేదా? నాతో ఊపిరి తీస్తున్నాడా లేదా? దొంగని వెతికి పట్టుకోవడంలో ఎంత శ్రద్ధతో పట్టుకుంటారో అలా ఇవి చేస్తున్నవాడు ఎవరు అసలు? ఇవి పోనీ నేనే చేసుకుందాం అనుకుంటే గుండె అయిపోవాలని ఎవడు మాత్రం కోరుకుంటాడు? ఎవడూ కోరడు. కానీ 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. మరి ఎవడి శాసనానికి గుండె అయిపోతుంది? వాడిని నేను చూడాలి బతికుండగా అనుకుని నేను వెతికి 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 వెతికితే దొంగ పారిపోతాడు, దొరకడు. అలా ఇన్ని చేస్తున్నవాడు, కంటికి కనపడకుండా చేస్తున్నవాడు పారిపోయి 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 వెనక ద్వారం ఉండదు కాబట్టి అంతరాలయంలో దొరికిపోయాడు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు దొంగ, గులుదిరిగిన దొంగ గూ 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 వీడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. చూసి ఆనందపడిపోయి చిడతల వాయిస్తూ పడిన అన్నమాచార్యుల వారిది కీర్తన. ఆ పారవస్యం పైకి తన్నాలి. ఆ పైకి తంతే గంగ జల తన్నిందంటారే నుయ్యి తవ్వినప్పుడు. అలా పాడి పాడి ఆ ఆనంద తన్మయావస్థని ఆపుకోలేక ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంకముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భవనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు శంకరులు. ఆ రోమాంచితమై వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఆనంద భాష్పాలు పడిపోతూ తరువాతి మాట జ్ఞాపకానికి రాక భగవంతమయమైపోయినటువంటి విశ్వంలో ఈశ్వరుణ్ణి చూస్తూ ఆనంద తన్మయ అవస్థలో మౌనంలోకి వెళ్ళిపోతాడు. కీర్తనము ఎక్కడ పర్యవసిస్తుందంటే ఆ మౌనంలో ఆగిపోతుంది. అదిగో ఆ స్థితిని పొందుతారే అది కీర్తనం. దానికి ఆ అనుభవం అది ముందుంటుంది. కనపడని వేరు చెట్టుని నిలబెడుతోంది. లోపల కనపడని అనుభవం సంకీర్తనకి కారణమవుతుంది. వేరు చీకట్లో వెతుక్కుంటూ రాళ్లతో దెబ్బలాడకుండా, గాజు పెంకులతో దెబ్బలాడకుండా అలా చీకట్లో వెతుక్కుని వెతుక్కుని నీటికయ్య దగ్గరికి వెళ్ళి నీరులాగి చెట్టుకు అందించినట్టే మనసు వెతుక్కుని 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 ఈశ్వరుణ్ణి పట్టుకుంటే పైన పళ్ళు పండి పువ్వులు పూసినట్టు ఆనందము ఆగక లోపల నుంచి పైకి తంతే ఆనందం వాగ్రూపంలో కీర్తనం. ఆ కోవలో ఎందరో మహాత్ములు వచ్చి తరించిపోవడం ఈ జాతి సంస్కృతి యొక్క గొప్పతనం. అది సంగీతం. అదిగో ఆ కోవలో వచ్చిన మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. నిన్నటి రోజు నా తల్లి గురించి సభ చేసి మాట్లాడుకున్నాం కదా. పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అద్భుతమైన ప్రసంగం చేశారు. మహాతల్లి ఆ లబ్ధి కచేరీలు అన్నీ చేసి లక్షల లక్షల వితరణ చేసిన సుబ్బలక్ష్మి గారిలా. ఇచ్చేస్తే ఆలోచన ఉండదు, ఇచ్చేయడం. తీసుకునేటప్పుడు ఆలోచించి ఆలోచించి తీసుకోవడం, రుణపడతానని. అది ద్వైపం. ఈశ్వర నన్ను ఆ స్థాయిలో నిలబెట్టావా మనుష్య శరీరం ఇచ్చి, ఆ ఆనందం కలిగిందనుకోండి, మీరు విఠల విఠల పాండురంగాది అనకుండా ఎలా ఉంటారు? అందుకే సత్సంగమునందు భజన ప్రధానం చేస్తారు. అది అందరూ కలిసి చేయడంలో ఆ ఆనందం కలుగుతుంది. కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణోహ, కీర్తనం కూడా వదిలేశాను అక్కడతో. కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం, స్మరించడం. స్మరించడం అంటే తలుచుకోవడం. తలుచుకోవడం అంటే ప్రయత్నపూర్వకము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. బలవంతంగా నేను కాసేపు ఈశ్వరుడు గురించి ఆలోచిస్తాను అని సంకల్పం చేసుకోకూడదు. మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి హైదరాబాద్లో, వాణ్ణి స్మరించడానికి నాకు కారణాలు ఉండవు. భార్య జ్ఞాపకానికి వస్తుంది, భగవంతుడు అలా జ్ఞాపకానికి రావాలి. స్మరణం మనసుకి సంబంధించిన విషయం. మనసు ప్రీతిని పొందాలి.
ఎలా పొందుతుంది, ఎందుకు పొందుతుంది? ఆయన ఎప్పుడైనా చూశానా? ఆయన చేసిన ఉపకారం చూశానా నేను? ఆయన చేసిన ఉపకారం లేకపోతే అసలు భవతి అంటారు సంస్కృతంలో, ఉన్నాడు అన్న మాట ఎలా అన్వయం? ఆయన ఉపకారములే ఉండడానికి కారణమయ్యాయి. ప్రహ్లాదుడు భాగవతంలో అంటాడు, పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా. మంచినీళ్లు తాగుతూ, మాట్లాడుతూ, నవ్వుతూ, ఏది చేస్తున్నా విశ్వాన్ని మరిచి విశ్వనాథుడు జ్ఞాపకానికి వచ్చాడు. ఎలా అంటే స్మరణం. దాహం వేసింది అనుకోండి, ఈశ్వర వేసవికాలం వస్తోంది, భూమిలో ఉన్న నీటి మట్టం తగ్గిపోతుందేమో, బోరింగ్ కొంచెం కిందకి పంపిస్తే మంచిదేమో అని ఆలోచించాను. ఈ శరీరంలో నీరైపోతోందన్న విషయం నాకు తెలియదు. దాహం రూపంలో చెప్పావా? దాహం వేసినప్పుడు నీరు దొరకకపోతే ప్రాణములు పోతాయి. వేదం ఒక మాట చెప్తుంది, అసలు ప్రాణములు దేవి వలన నిలబడతాయంటే ఒక్క నీటి వలననే. అందుకే ఆపో వా యదగం సర్వం అమృతం వా ఆపహ అంటుంది. నీరు అమృతం. ఏదో స్పృహ తప్పిపోయిన వాడి ముఖం మీద అన్నం మెతుకులు చిలకరిస్తే స్పృహ రాదు, నీళ్లు చిలకరించాలి. ఉద్గతమవుతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి నీటికి ఉన్నది. ఆ నీరు అమృతం భూమి మీద. అటువంటి నీరు పల్లానికి వెళ్ళాలని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నోరు ఇక్కడుంది, కడుపు ఇక్కడుంది. దాహం వేసి ప్రాణములు పోతున్న సమయంలో గుటుక్కు నీరు తాగితే లోపలికి వెళ్ళి ప్రాణాలు నిలబడాలి. అబ్బా, ఎప్పుడు ఒకలాగే సృష్టి. 2017వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు నుంచి నోరు ఇక్కడ, కడుపు ఇక్కడ పెడుతున్నాను. కొత్త బ్యాచ్ వస్తోందన్నాడు అనుకోండి, ఎలా? నీరు ఇక్కడ పోస్తే ఇక్కడికి ఎప్పటికి ఎడుతుంది? ఎలా బతుకుతాడు? ఎంత దయ! నీరు పల్లానికి ఎడుతుందని నోరు ఇక్కడ పెట్టి కడుపు ఇక్కడ పెట్టావా? ఎక్కువ వినరా అని 2 చెవులు పెట్టి తక్కువ మాట్లాడమని ఒక్క నోరు పెట్టావా? అన్ని కఠినమైన దంతముల పంక్తి మధ్యలో అంత సున్నితమైన నాలుక పెట్టావా? ఆ నాలుక మీద రసాంకురములు పెట్టావా? దానికి రుచి తెలుసుకోగలిగిన శక్తి పెట్టావా? అందులోంచి లాలాజనమా? అందులో మ్యూకస్ స్టైలిన్ అని 2 పదార్థాలా? నేను తింటే జిగురుగా అది కంఠంలోంచి లోపలికి జారిపోయే ప్రక్రియ. నేను తిన్నది కక్కితే నేనే తిననా? లోపల అమాశయ పాకాన్ని నువ్వు జీర్ణం చేస్తున్నావా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని లోపల కూర్చుని జీర్ణం చేసి తెల్లవారేటప్పటికి పిప్పిని తీసుకెళ్ళి కిందకి ఉంచి సంవరణీ కండరములు సడలిపోయేటట్టుగా చేసి పైకి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నావా? 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 కొన్ని లక్షల స్వేదరంధ్రములుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు నీ శాసనం అయ్యే వరకు పైకి వెళ్లకుండా కుంభించి నిలబెట్టావా? నీ శాసనం అయిపోయిన తర్వాత ఇక లోపల ఊపిరి ఆగకుండా బయటికి వెళ్ళాలా? శాసనం అయిపోతే విడిచిపెట్టిన ఊపిరి తీయడానికి వీల్లేదు, తీస్తే విడిచిపెట్టడానికి వీల్లేదు. అంత దగ్గరగా మృత్యు ఉంచావా? అయినా నాకు బుద్ధి రాలేదా? శాశ్వతం అనుకుంటున్నానా? ఈశ్వర, ఏమి నీ కారుణ్యం! నువ్వు ఇలా పెట్టకపోతే నా బ్రతుకు ఏమైపోయి ఉండేది? రాత్రి నిద్రాకాలిక సుఖం ఇచ్చావా? తలగడా పెట్టుకున్నా, ఏదో గది చల్లగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నా, దోమల కుట్టకుండా ఏర్పాటు చేసుకున్నా, నిద్ర పట్టడానికి ఉపకరణాలే కానీ నిద్రనివ్వవలసిన వాడు కదా. నిద్ర పట్టేటట్టు చేసి నిద్రలో అన్ని అవయవములకు మళ్ళీ శక్తినిస్తున్నావా? ఇన్ని ఉపకారాలు చేస్తున్నావా? ఊపిరి తీస్తున్నావా? ఆ ఊపిరి మళ్ళీ వేగంగా తీస్తే ఎగ ఊపిరి వచ్చిందా? మెల్లిగా తీస్తే దిగ ఊపిరి వచ్చిందా? వెంటనే అంబులెన్స్ ఎక్కించి తీసుకెళ్ళిపోతారా? కానీ ఈశ్వర, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, ఒకే వేగంతో ఊపిరి తీయించి విడిచిపెడుతున్నావా? ఎక్కువ మాట్లాడడం అలవాటు వీడికి. ఊపిరి తీసినప్పుడు మాట్లాడగలడు, విడిచిపెట్టినప్పుడు మాట్లాడగలడంటే ఎంత మాట్లాడేస్తాడో అని ఊపిరి తీసిన తరువాత విడిచిపెడుతూనే మాట్లాడది నియమం పెట్టావా? అందుకని తీస్తూ మాట్లాడలేని, వదులుతూనే మాట్లాడాలి. అలా నా అతివాగుడిని కొంత తగ్గించావా? ఈశ్వర, నీ ఉపకారాలకి నేను ఏమని రుణం తీర్చుకోనయా? 1, 2 నువ్వు చేసిన ఉపకారాలు. కన్నిచ్చి కంటికి చూడగలిగిన శక్తినిచ్చావా? చెవి ఇచ్చి వినగలిగిన శక్తినిచ్చావా? ముక్కుకి వాసన చూసే శక్తినిచ్చావా? చర్మానికి స్పర్శ శక్తినిచ్చావా? వీటి ద్వారా కోట్ల భోగాలను అనుభవిస్తున్నానా? దేనికని నీకు నేను కృతజ్ఞత చెప్పను. అందుకంటాడు మహానుభావుడు కబీర్దాస్ గారు, ధరతీ సబ్ కాగజకరవు లేఖిన సబ్ బనరాయి సాత సమందికి మెసకరవు హరిగుణ లిఖానజాయ్ అన్నాడు.
ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని సప్త సముద్రాలు సిరా చేసుకుని అరణ్యములలో ఉన్న చెట్లు నరికి కలం చేసుకున్న ఆయన చేసిన ఉపకారములు, ఆ భగవంతుని యొక్క గుణములు వ్రాయడానికి నాకు ఈ పదార్థములు సరిపోలేదు అన్నాడు.